నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. అసలు సమాజం ఎటుపోతుంది? మనం ప్రతిరోజు చూస్తున్న సంఘటనలు ఒక్కసారి కనుక పరిశీలిస్తే ఈ ప్రశ్న వేసుకోక తప్పదనే అనిపిస్తుంది. 15 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లలు అంటే నిజంగానే చిన్నపిల్లలు. అది పూర్తిగా తెలిసిన వయసు కాదు, ఇటు తెలియని వయసు కాదు. వాళ్ళకి తెలియచెప్తూ ముందుకు నడిపిస్తున్నాం ఆ వయసులో మనం అనుకుంటాం. కానీ ఆ 15 ఏళ్ల వయసులోనే అత్యంత ప్రమాదకరమైన పనులు చేస్తూ, ప్రమాదకరంలో పడుతూ వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నటువంటి పిల్లల కథల్ని రోజు న్యూస్ పేపర్లో చూసినాం. అసలు అలాంటి వార్తలు లేని వార్తాపత్రిక రావట్లేదేమో, అలాంటి వార్తలు లేని న్యూస్ ఛానల్ కనపడట్లేదేమో అంటే అతిశయోక్తి కాదేమో. మరి దీనికి పరిష్కారం ఏంటి? అసలు సమస్య ఎక్కడ మొదలైంది? వీటి గురించి సవివరంగా తెలుసుకోవడానికి, ముఖ్యంగా ప్రస్తుతం సమాజం మొత్తాన్ని ఒక్కసారిగా హడలెత్తించిన సహస్ర కేసు గురించి మాట్లాడడానికి మనతో పాటు మేడం రత్న గారు ఉన్నారు. రత్న మేడం సోషల్ యాక్టివిటిస్ట్. మేడంతో ఒకసారి మాట్లాడి అసలు ఈ సమస్య ఎక్కడ మొదలవుతుంది, దాన్ని ఎటువైపు వెళ్తుంది, ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే సమాజం ఎలాంటి బాధ్యత వహించాలో కూడా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, సహజంగా అయితే ఇలాంటి ఒక సంఘటనతో మీతో మాట్లాడాల్సి రావడం నిజంగానే బాధాకరమైన విషయం. ఎందుకంటే చనిపోయిన పాప చిన్నది. మీరు విన్నారు సహస్ర కేసు గురించి. అసలు ఎవరు చంపారు అనే దాని మీద రకరకాల ఊహాగానాలు వినిపించినాయి. చివరికి ఆ కేసు ఒక 15 సంవత్సరాల 10th క్లాస్ చదువుతున్న పిల్లాడు ఇలాంటి దారుణమైనటువంటి పని చేశాడా అంటే అందరికీ ఆశ్చర్యపరిచే విషయం. దాంట్లో కూడా ఎలా చంపాడు అనేది ఆ అబ్బాయి చెప్పింది కనుక మనకు పోలీసులు చెప్పినది వింటే 15 ఏళ్ళ పిల్లాడికి ఇంత హింసా ప్రవృత్తి ఉంటుందా, ఇలాంటి ఆలోచనలు ఉంటాయా అని అనిపిస్తుంది. సమాజంలో ఆ వయసులో అలాంటి హింసా ప్రవృత్తి పెరగడానికి ఏది ప్రధాన కారణం అని మీరు అనుకుంటున్నారు? సమాజంలో ఇట్లాంటి హింస అనేది ఎక్కువ పెరగడానికి కారణం ఏంటంటే అదుపు లేకపోవడం అండి. అంటే వ్యవస్థలు ఏవైతే ఒక యాంటీ సోషల్ యాక్టివిటీస్ని కానివ్వండి, అలాగే మిస్బిహేవియర్ని కానివ్వండి, ఇలాంటి యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం వ్యవస్థల యొక్క బాధ్యత. అలాంటి వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడం వల్లనే ఇట్లాంటి పనులు చాలా యథేచ్ఛగా ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఈ ఈ పర్టికులర్ కేసులో తీసుకుంటే అబ్బాయి అసలు అంతకుముందు ఏమీ నేర ప్రవృత్తి కలిగిన అబ్బాయి కాదు. తర్వాత ఇంతకుముందు ఏదైనా అటెంప్ట్ చేసిన చరిత్ర మనకు కనపడట్లేదు. మరి ఎందుకు ఒక్కసారిగా ఇంత దారుణమైన చర్యకు ఒడికట్టాడు అంటే అందరూ ఒక ఒక అనలిటికల్గా అతని గురించి తెలుసుకున్నాక చెప్పడం ఏంటంటే అతను ఎక్కువగా నేరాలకు సంబంధించిన వీడియోలు చూసేవాడని, అలాంటి సినిమాలు చూసేవాడని, వాటిని అన్నిటినీ కూడా ఆకలింపు చేసుకునేవాడని అని చెప్తున్నారు. అయితే ఎక్కువగా ఏంటంటే ఇక్కడ మనకు మెయిన్గా ఈ ఇన్సిడెంట్లో మెయిన్గా కనిపించినది ఏంటంటే డబ్బు యొక్క ఆవశ్యకత. అదే కదా మేడం చెప్తున్నారు. అంటే డబ్బు దొంగతనం చేయడానికి వచ్చి హత్య చేశారు. కానీ ఫస్ట్ ఆ డబ్బు దొంగతనం చేయడం అనే దగ్గరే మా ప్రశ్న ఉంది మేడం. ఇప్పుడు డబ్బు దొంగతనం చేస్తున్నాడు అంటే మితిమీరిన అవసరాలే కదా. ఇప్పుడు ఎవరైనా ఎక్కువ డబ్బు కావాలి అనుకుంటున్నారు, వేరే దారిలో వెళ్తున్నారు అంటే వయసు ఏదైనా కావచ్చు, మితిమీరిన అవసరాలు ఉండడం. 10th క్లాస్ చదివే పిల్లాడికి 80,000 రూపాయలతో అవసరం ఉండడం, ఆ పక్కింట్లో ఉన్న డబ్బులు ఉన్నాయని తెలియడం ఒక ఎత్తు, దాన్ని దొంగతనం చేయడానికి ప్లాన్ చేసుకోవడం అనేది మరి ఇక్కడ పేరెంటింగ్లో లోపం కాదంటారా? అంటే పిల్లాడి దగ్గర ఇంతకు ముందు కూడా ఒకసారి ఫోన్ దొరికిందని తల్లి చూశారని వాళ్ళ అమ్మగారు, కానీ ఏమీ పెద్దగా పట్టించుకోలేదనేది వాదన వినిపిస్తుంది. సరే, చూసినప్పుడైనా మందలించడము, లేకపోతే అసలు అతను ఏం చేస్తున్నాడు, ఆ పిల్లాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నాడు, అతని ఆలోచన విధానం ఎలా ఉంది అనేది ఇంట్లో తల్లిదండ్రులు పసిగట్టడంలో కనిపెట్టడంలో లోపం ఉందంటారా? తల్లిదండ్రులు కనిపెట్టడంలో లోపం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఒకటి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒక అబ్బాయిని, ఒక ఇంట్లో ఒక చైల్డ్ని మంచి వైపు నడిపించాలి అంటే చెడు వైపు వెళ్లకుండా చూడడమే మంచి వైపు నడిపించడం అని కాదండి. చెడు వైపు వెళ్లకుండా చూడడం మంచిని చూపించడం కూడా మంచి. మంచిని బోధించాలి అంటే మంచి విషయాలే కనపడాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము, ఒక ఫాదరు మదర్ మీద దాష్టికం ప్రదర్శిస్తూ ఆమె మీద ఏదైనా చెయ్యి ఎత్తుకోవడం కానీ, కొట్టడం కానివ్వండి, తిట్టడం కానివ్వండి, డిస్క్రిమినేట్ చేయడం కానివ్వండి, లైఫ్లో సహజంగా చూసే విషయం.
సపోజ్ ఇప్పుడు ఇంటర్వ్యూ కాకముందు మీరు నేను మాట్లాడుకుంటే మీరు చెప్తారు చాలా సహజమైన విషయం కాదు మేడం, ఎక్కడ లేవండి అంటారు. అంటే ఇంత సహజమైన విషయము సొసైటీలో స్ప్రెడ్ అయిపోయినాక వాడొక్కడు మంచి చెప్తుంటే వింటాడా? నాట్ పాసిబుల్. మనం పిల్లల్ని స్కూల్లో ఎందుకు చేర్పిస్తాం? ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ఏజ్. ప్రతి విషయాన్ని ఒక స్పాంజ్ వాటర్ని తీసుకున్నట్టుగా అది చెడైనా కావచ్చు మంచి అయినా కావచ్చు అబ్జర్వ్ చేసేటువంటి లెర్నింగ్ స్టేజ్. అలాగా మీరు అన్నట్ల 10th క్లాస్ స్టేజ్లోనే సైంటిస్టులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అది మోర్ లెర్నింగ్, చాలా చక్కగా లెర్నింగ్ చేసినటువంటి ఆ నేపథ్యంతో వాళ్ళు సైంటిస్టులుగా కూడా మారారు. అంటే వాళ్ళకు చూపించిన దారి అది. అంటే ఇక్కడ సొసైటీలో చాలా తప్పులు చూస్తూ, చాలా నేరాలు చూస్తూ, చాలా ఈజీ మనీ ఎలా తీసుకుంటారో చూస్తూ, వాటన్నిటినీ కూడా సెల్ ఫోన్లో వాటికి దారులు, వాటిని ఎలా నిర్వహించాలి అన్న దాన్ని కూడా చూపిస్తూ ఉంటే పిల్లలు నేర్చుకోక ఏం చేస్తారు? ఒకటి. రెండోది మీరు చెప్పారు పెద్ద మొత్తాల్లో వాడికి డబ్బులు అవసరం ఉంటుందని. ఇంకొకటి చెప్పారు, అతను అంతకుముందు కూడా సెల్ ఫోన్తో దొరికాడు. ప్రతి ఇంట్లో దాదాపుగా 80% ఇళ్లల్లో పిల్లలు దొంగతనాలు చేస్తారు. చిన్న పెద్ద దొంగతనాలు చేస్తారు. ఫుడ్ కావచ్చు, నచ్చిన ఐటమ్స్ కావచ్చు, ఒక 10 రూపాయలు కావచ్చు, ఒక 100 రూపాయలు కావచ్చు. ఇది వాళ్ళ అవసరాల ఒత్తిడి ఎక్కువై కావాలనిపించి చేస్తారు. ఈ అబ్బాయి గుట్కాలు వాటి మీద డ్రగ్స్ కోసం తీసుకోలేదు, క్రికెట్ ఆడటం కోసం తీసుకున్నారు. ఓకే, రైట్. సో ఆ క్రికెట్ మోజ్ అన్నది అతనికి అంతగా ఉండింది. అయితే 80,000 తెచ్చుకొని ఇదంతా చేయాలని అతను ప్లాన్ చేసి ఉండకపోయి ఉండొచ్చు. డబ్బుల కొరకు అతను ఈరోజు కాకుండా ఎప్పటి నుంచో పథకాలు వేస్తూ ఉండొచ్చు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఆ టైంకి డబ్బులు ఎక్కువ ఉన్నది విషయం ఇతనికి తెలిసింది. తీసుకునేటప్పుడు 10,000 ఏముంది, 5,000 ఏముంది, ఉన్నది మొత్తం తీసుకోవాలి అనేది ప్లాన్ చేసి ఉండదు. యాక్చువల్లీ మీరు అన్నది ఏంటంటే అక్కడ 80,000 ఉన్నాయి అనే విషయం ఆ పిల్లాడికి తెలిసి ఉండదు, కానీ డబ్బులు తీసుకోవాలని ఇంటెన్షన్తోనే వెళ్ళాడు. అవునండి, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, అంతే ఎక్కువ ఉన్నాయి, ఇంట్లో అమ్మాయి ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే అసలు లెర్నింగ్ స్టేజ్లో పిల్లలు ప్రతి విషయాలు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా అతనికి ఎక్కడైనా క్రైమ్స్ చేసిన నేపథ్యం లేదు, అలాంటి సర్కిల్ కాదు, అలాంటి గ్యాంగ్లో తిరగలేదు, అలాంటి కుటుంబ నేపథ్యం కూడా కాదు. అలాంటి ఒక అబ్బాయి డబ్బుల కోసం, ఈజీ మనీ కోసం, అప్పటికప్పుడు అవసరాలు తీరడం కోసం అటెంప్ట్ చేసిన మాట నిజం. అయితే మనం ఈ కేసులో గమనించాల్సింది ఏంటంటే కనిపించిన పక్కింటి అమ్మాయిని విచక్షణారహితంగా గొంతు కోసేయగలిగాడు. ఈ గొంతు కోయడం అనేది సపోజ్ ఎందుకు జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానంటే, షీ నో హిమ్, పక్కింటి అబ్బాయిని తెలుసు, అమ్మాయి ఉంటుందని తను ఊహించలేదు. ఆ అమ్మాయి కేకలేసింది, ఈ అమ్మాయి బతికిందంటే తప్పనిసరిగా నా గురించి చెప్పేస్తుంది, దొంగతనం చేశానని తెలిసిపోతుంది, పలానా వాడని తెలిసిపోతుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు చచ్చిపోవచ్చు, వాడు చచ్చిపోవచ్చు, జైలుకి పోవచ్చు, అవమాన భారం భరించలేకపోవచ్చు అన్నీ ఉంటాయి కదా. వాడు కంప్లీట్ కన్ఫ్యూషన్ గురైపోయి అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ పొట్టలోనే 18 పోట్లు ఎందుకు పొడిచాడు? అంత కసి అంటే ఎవరి మీద? అంటే నాకు ఒకటి చిన్న డౌట్ మేడం, దొంగతనానికే కదా వెళ్ళాడు, మరి కత్తి ఎందుకు తీసుకెళ్ళాడు? కత్తి యాక్చువల్లీ నేను అదే చెప్తున్నా. ఈ ప్రొసీజర్స్లో వాడు ఏదైతే ఒక థెఫ్ట్ గురించి స్టడీ చేసిండో వాడు నోట్ చేసుకున్నాడు. సపోజ్ ఏమైనా ఎవరైనా చూస్తే, అటాక్ చేస్తే అన్నదాన్ని అతను ప్రివెన్షనల్గా ముందుగానే ఊహించి ప్లాన్ చేశాడు. పక్కా ప్లాన్. ఈ ప్లాన్ ఎక్కడి నుంచో చూసి అతను నేర్చుకున్నటువంటి ప్లాన్. ఈ ప్లాన్ కోసము వాడి ప్రొటెక్షన్ కోసం వాడు కత్తి తీసుకెళ్ళాడని అర్థమవుతుంది. బట్ నేనేం ఇన్వెస్టిగేట్ చేయలేదు, మనం ఇన్వెస్టిగేట్ చేసి కాదు, అతని కుటుంబ నేపథ్యం, అతని నేపథ్యాన్ని చూస్తే మనకు అలా అనిపిస్తుంది. ఆ తర్వాత వాడు ఏం చేసిండు, వాడు అమ్మాయి అరవటం వల్ల, అమ్మాయి అరిచి కేకలేస్తే వచ్చేస్తారని మీద పడి గొంతు కోసాడు. గొంతు కోసిన తర్వాత చాలా కేసెస్లో అటెంప్ట్స్ చేసి వచ్చేసిన తర్వాత వాళ్ళు రికవర్ అవుతారు. రికవర్ అయ్యాక విషయాలు బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా వీడు స్టడీ చేస్తున్నాడు. ఓకే, ఈ విషయాలు కూడా అతను స్టడీ చేస్తున్నాడు. ఎటు దొరకకుండా ఎలా బయటపడాలనే దాన్ని కూడా తను స్టడీ చేశాడు. ఆ అమ్మాయి మళ్ళీ బతికి బట్టగట్టిందంటే డెఫినెట్గా నన్ను చూపిస్తుంది, నన్ను ఐడెంటిఫై చేస్తుంది. వాడు ఎటువంటి పరిస్థితుల్లో దొరకాలి అనుకోవట్లేదు. అక్కడ చూస్తే ఆ టైంలో 15 ఏళ్ల కుర్రాడు నిజంగా చాలా ప్యానిక్ అయిపోతాడు, చాలా భయాందోళనకు గురవుతాడు, చాలా క్రూరంగా కూడా మారిపోతాడు. అంటే మేడం ఇప్పుడు సహజంగా పిల్లలు ఒక రకమైనటువంటి ఇదిలో ఉంటారు. ఒకటి చూసినప్పుడు ఏదైనా ఒక క్రైమ్, ఇప్పుడు మీరు అన్నట్టు క్రైమ్ చూసినా కూడా టీవీలో చూడడం వేరు,
మన సెల్ ఫోన్ ఆర్ టీవీ వాట్ ఎవర్ ఇట్ మేబీ చూడడం వేరు. కానీ డైరెక్ట్గా వచ్చినప్పుడు ఆ అమ్మాయిని గొంతు కోసిన తర్వాత ఆ బ్లడ్ అదంతా చూసినప్పుడు ఆ వయసుకి ఇదేదో జరిగిపోయిందని ఒక రకమైన భయం అయితే వస్తుంది కదా. ఆ భయం అసలు ఆ పిల్లల్లో కలిగిందంటారా? మరి ఆ భయంలోనే 18 కోట్లు పొడిచాడా? అయి ఉండొచ్చు కూడా, అది కూడా నిజమై ఉండొచ్చు. ఎందుకంటే అతనికి హీ లెర్న్డ్ దట్ క్రైమ్ ఎలా చెయ్యాలనేది ప్రాక్టీస్ చేసుకున్నాడు. చేసుకున్న క్రమంలో ఏ విక్టిమ్ అయినా దొరికితే ఖచ్చితంగా చంపేస్తారు. సో ఇక్కడ అతను సగం భయము, సగం ఎలాగైనా బయటపడాలన్నటువంటి ఆ సిచ్యువేషన్లో, ఆ కండిషన్లో వాడు అంత దారుణంగా మళ్ళీ అమ్మాయి బతికి బట్టగడుతుంది అన్న ఊహ, ఏ పరిస్థితుల్లోనూ దొరకకూడదు. లేకపోతే ఒక మనిషిని, సాటి మనిషిని పొడుస్తుంటేనే మనం చూడలేము. పైగా బాగా తెలిసి పరిచయం ఉండి ఉన్నప్పుడు అసలు అట్లా ఎలా చేయగలుగుతారు? అది అతని ఉద్దేశం ఏంటంటే, నేను అనుకోవడం తప్పనిసరిగా ఈ ఇష్యూ నుంచి బయటపడాలి, నేను దొరకకూడదు అనేది, ఇంకా చాలా నేరాలు చేయాలి, నేను ఎన్నైనా నేరాలు చేసుకుంటూ పోవాలనేటువంటి కండిషన్కి అతను వచ్చేసి ఉంటాడు. మెంటల్ కండిషన్ ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. అందుకే చక్కని తెలిసిన ఒక అమ్మాయి, పక్కింటి అమ్మాయిని కూడా అంత దారుణంగా చంపగలరు. పైగా చిన్నపిల్ల, అతనికంటే కూడా చిన్నపిల్ల. అవునండి. ఇప్పుడు ఆ పరిస్థితిలో మేడం చాలామంది సమాజంలో వినిపిస్తున్న మాట చెప్తున్నాను. ముందు సెల్ ఫోన్ దొరికినప్పుడు తల్లిదండ్రులు ఏ రకంగానూ ఆ పిల్లాన్ని దండించే ప్రయత్నం చేయలేదు అనేది వాళ్ళ వాదన. లోపల ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఇంత విషయం జరిగితే 18వ తారీఖు జరిగింది, 22వ తారీఖు బయటకు వచ్చింది. ఇన్ని రోజుల్లో దాదాపు ఒక 5 రోజులు కదా జరిగిన రోజుకి వచ్చిన రోజుకి, ఈ 5 రోజుల కాలంలో ఏ ఒక్క నిమిషంలో కూడా ఇది ఆ పిల్లవాడి యొక్క తల్లికో తండ్రికో తెలిసే అవకాశం ఉందా లేదా, నిజంగానే తెలియలేదా, తెలిస్తే కన్న మమకారంతో దాచిపెట్టారా? తెలియకుండా ఉండే అవకాశం ఉంది, తెలిసినా దాచిపెట్టేసే అవకాశం ఉంటుంది. అది సహజంగా జరిగే విషయం అండి. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను, అతనికి ఏం నేర చరిత్ర, పెద్ద నేరాలు చేస్తారు అన్నది లేదు. ఒక గ్యాంగ్లో, ఒక చెడ్డి గ్యాంగ్లోనో దేంట్లోనో మెంబర్ ఏం కాదు. తన బిడ్డ ఈరోజు తప్పు చేస్తే రేపు బాగుపడతాడన్న ఆశతోటి అందరికీ ఉంటుంది. కావాలనే వాళ్ళు క్లోజ్ చేస్తారు. చాలామంది సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళు పట్టుకెళ్ళిపోయి అప్పగిస్తారు కూడా. అలా కాదని కూడా చెప్పలేం. బట్ తెలిసి ఉండొచ్చు, వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. సహజంగా చేస్తారు అట్లాంటివి కూడా. పిల్లల భవిష్యత్తుని వాళ్ళు ఒకవేళ అబ్బాయి కాలు పట్టేసుకుని నేను మారిపోతానని కూడా అంటే నమ్ముతారు కదా, తల్లిదండ్రులు నమ్ముతారు కదా. సో ఆ అబ్బాయిని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేశారు అన్న దాన్ని మనం అంత ఈజీగా చెప్పలేం.